హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ కిచెన్. ఇవాళ చేసే రెసిపీ పావ్ బాజీ. పావ్ బాజీ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను కుక్కర్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం చేసే బాజీ అనేది కర్రీ అనేది కుక్కర్లోనే కుక్ చేయాలి కాబట్టి నేను కుక్కర్ తీసేసుకున్నాను. అందులో 2 స్లైసెస్ ఆఫ్ బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ని మంచిగా మెల్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. నేను బటర్ ఇంకా ఆయిల్ రెండు యాడ్ చేస్తాను, ఎందుకంటే బటర్కి లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని నేను యాడ్ చేస్తాను. ఇట్స్ అప్ టు యూ. నేను ఆయిల్ని కూడా యాడ్ చేశాను 1 స్పూన్. హీట్ అయిన తర్వాత నేను 3 to 4 స్మాల్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను, అవి యాడ్ చేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను 3 to 4 టొమాటోస్ని తీసుకున్నాను, ఆలు 2, కాలీఫ్లవర్, మీ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వటానా, తగినంత ఉప్పు, మంచిగా మిక్స్ చేసుకొని వెజీస్ అన్నీ మంచిగా కుక్ కావాలి. ఫస్ట్ థింగ్ అంటే ఆయిల్లో ఫ్రై అయితే ఆ కర్రీ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆబ్వియస్గా ఇది మనం కుక్కర్లో విజిల్ పెట్టి కుక్ చేస్తాం, కుక్ అయిపోతుంది. కాకపోతే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఆ ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుందని నేను ఎప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటాను. అది మెయిన్ థింగ్ యాక్చువల్లీ. పసుపు తగినంత, మసాలా, ధనియా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వెజెస్ని అన్నీ ఫ్రై చేసుకోవాలి. కారం తగినంత, ధనియాల మసాలా, పావు భాజీ మసాలా మనకి బయట దొరుకుతుంది, ఎవరెస్ట్ కానీ మీ ఇష్టం ఉన్న బ్రాండ్ యూజ్ చేయొచ్చు. పావు భాజీ మసాలా దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసుకోవాలి. కస్తూరి మెతి యాడ్ చేస్తాను, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మీకు ఇంకొక సీక్రెట్ అండ్ రెసిపీ చెప్తాను, నేను యాడ్ చేయలేదు యాక్చువల్లీ, మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా బీట్రూట్ని ఒక 3-4 స్లైసెస్ మనం ఒక్క బీట్రూట్ కానీ యాడ్ చేసామనుకో పావు బజీలో కలర్ వస్తుంది, కొంచెం ఫ్లేవర్ కూడా వస్తుంది. నేను వాటర్ యాడ్ చేశాను, వాటర్ కొంచెం ఇందులో బటర్ కూడా యాడ్ చేసి విజిల్ పెట్టేస్తాను. అంతే, ఒక 3 to 4 విజిల్స్ మంచిగా రావాలి. విజిల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటే బెటర్, ఎందుకంటే మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ 100%. ఇప్పుడు ఇలా మనం చేస్తే ఆ కర్రీ అనేది పావు బాజీలో కర్రీ ఇలా ఉండడమే ఫేమస్ యాక్చువల్గా. సో కర్రీని మొత్తం మనం ఇలా స్మాష్ చేసేయాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా చేస్తూనే ఉండాలి. చూడండి, వాటర్ ఆ కన్సిస్టెన్సీ అంతా ఈక్వల్ అయిపోయింది, ఆ కన్సిస్టెన్సీలో కర్రీ ఉండాలి. ఫ్రై చేసుకోనికి నేను నార్మల్ బటర్ యూజ్ చేయకుండా బటర్లో కొత్తిమీర యాడ్ చేసి ఇలా పావుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, నార్మల్ బటర్తో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. యాక్చువల్గా మన తెలంగాణలో కొంచెం స్వీట్ ఉంటుంది పావు, బయట మహారాష్ట్రలో కానీ పావు చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లలితాస్ కిచెన్ని. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని. మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.